నిన్న మీకు మాట ఇచ్చిన ఫ్రెండ్స్, యూరియా మీద మాట్లాడతాను. చిత్రగుప్త్ చిట్టా ఇప్తుంది యూరియా మీద అన్న. ఒకరోజు డిలే అయినా, లేట్గా వచ్చినా లేటెస్ట్కి వస్తాం. డిలే నెవర్ డిఫీట్స్ ద పర్పస్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఎంట్రిచెస్ ది పర్పస్. నేను ఎందుకు నవ్వుతున్నానంటే, తుమ్మల నాగేశ్వరరావు తుమ్మిండంటే తులం బంగారం ఇవ్వాల్సిందే. మరి ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మినంటే తులం బంగారం ఆయనకి ఇవ్వాల్సిందే, లేదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిందే. లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడితే తులాభరణం బ్యాలెన్స్ కావాల్సిందే. నేను మాట్లాడేసిన ఇక మీరు ఏం పెట్టుకుర్రా దీనికి తమ్నేల్ ఈ రెండుట్లా మా వాళ్ళకి తమ్నేల్ కూడా ఇస్తున్నా. అసలు ఏంది గిరీష్ యూరియా అనంటే, ఇక చూడు రిఫరెన్స్ ఇది ఏమని రాసిండో. 3.5 లక్షల టన్నుల యూరియా వెంటనే పంపండి. టేక్ యూరియా, టేక్ యూరియా, టేక్. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తుమ్మల లేఖ. ఇది నాకు లేఖలే కనిపించలే, హెచ్చరికలే కనిపించింది. జూలై కోట 1.5 లక్షల టన్నులు, గత 3 నెలల బ్యాలెన్స్ 1.94 లక్షల టన్నులు ఇవ్వండి. ఆ జాతిరత్నాలు సినిమాలు ఉంటాయి, ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి, బెయిల్ ఇచ్చేయండి. జాతిరత్నాలు మన కాంగ్రెస్ నాయకులు జాతిరత్నాలు. అసలు సీన్ ఏంది అని చెప్పి ఆలోచిద్దాం ఫ్రెండ్స్. యూరియా కొరత ఇంత ఇయ్యాలా ఎందుకు? సడన్ గా ఇన్ని సంవత్సరాలు లేనిది కాంగ్రెస్ యూరియా ముచ్చట ఎందుకు తీసుకొచ్చింది? కాంగ్రెస్ ఎందుకు తీసుకొచ్చింది? చిత్రగుప్త్ దీని మీద చిట్టా ఇస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిరా, దానికంటే ముందు తీసుకొచ్చిరా, దానికంటే ముందు తీసుకొని వచ్చిర్రా, మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఇల్లు పరిపాలనలు ఉండే కదా. ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చిర్రు యూరియా కొరత అని? అందులో సగం నిజాలు మాట్లాడే తుమ్మల నాగేశ్వరరావు గారికి చిత్రగుప్త్ గౌరవంగా సవినయంగా అందజేస్తున్న చిట్టా ఇప్పమంటారా? ఆ పాట ఉంటుంది చూడు, బాలమురళి కృష్ణ నాకు బాల్యమిత్రుడే అని ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్తా చూడు, తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు ఇప్పుతున్నా. ఏదది? ఇగో ఇది చూడు ఫ్రెండ్స్. ఇలా ఆపరేషన్ సింధూర్ తర్వాత రేర్ అర్త్ మినరల్స్ ఏవైతుండేనో, అంటే మన మ్యాగ్నెట్స్ ఏవైతుండేనో దాన్ని షార్టేజ్ చేసి పడేసింది చైనా మనతోని బిజినెస్ వార్ ఆడుతుంది. అందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత రేర్ అర్త్ మినరల్స్ మ్యాగ్నెట్స్ ఎట్లయితే మనకు షార్ట్ ఫాల్ చేసిందో, అంటే సప్లై బంద్ చేసిందో, 21 కంటైనర్స్ ఆగినాయి చైనీస్ పోర్ట్లలో. ఇదే చిత్రగుప్తులో మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. రేర్ అర్త్ మ్యాగ్నెట్స్తో పాటు ఫర్టిలైజర్ కొరత కూడా ఇలా చైనా భారత్కి చూపించడం మొదలెట్టింది. ఎందుకు గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఇప్పుడు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కాంగ్రెస్ హీనా చరిత్ర. చైనాస్ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ బ్యాన్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? June 30, 2025. వీళ్ళు ఎప్పటి నుంచి మొదలెట్టిర్రు? July 1 నుంచి మొదలెట్టిర్రు. అంటే చైనా నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది వీళ్ళకు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు చేసుకున్నారు కదా. ఇగో మేము యూరియా ఫర్టిలైజర్ లాపినాము, చిత్తయ్యను చిత్తేసి చిందయ్యి అని చెప్పి చెప్పుకుంటారు. ఇగో చూడు, ఆఫ్టర్ రేర్ అర్త్ మ్యాగ్నెట్, ఇది చూడు రిఫరెన్స్, ఆఫ్టర్ రేర్ అర్త్ మ్యాగ్నెట్ చైనా నౌ స్టాప్ సప్లై ఆఫ్ వాట్ ఈస్ బ్లీజింగ్ ప్లాన్ అగెయిన్స్ట్ ఇండియా అని అన్నప్పుడు ఫర్టిలైజర్ సెక్టర్ని ఆపినరు. ఫస్ట్ ఇట్ వాస్ రేర్ అర్త్ మ్యాగ్నెట్, నౌ ఇట్స్ ఫర్టిలైజర్స్. ఇక్కడ చూడండి, చైనానేమో రేర్ అర్త్ మ్యాగ్నెట్ లాపుతుంది, ఫర్టిలైజర్ లాపుతుంది. ఇమ్మీడియట్గా మన రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? రాహుల్ గాంధీ టార్గెట్స్ మోడీ గవర్నమెంట్ ఓవర్ ది షార్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. మాస్టర్ చెప్పిండు దాని పేరేంది? టైగర్ కా హుకుమా, టైగర్ కా హుకుం, హుకుం షురు అయిపోతుంది. ఈడ హుక్కా కొట్టి షురు చేస్తారు అందరు. ఈడ పాత పంచాయతీలు. కథ ఏంది అని చెప్పి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ భారత్ యొక్క ఫుడ్ సప్లైని మీరు చూడండి. చిత్రగుప్త్ ప్రతిసారి అగ్రికల్చర్ చుట్టూ తిప్పుకుంటూ వస్తున్నా నేను. ఎందుకు చెప్పాలా? భారత్ని ఇక్కడనే దెబ్బ కొట్టాలని చూస్తారు. 2-3 రోజుల నుంచి చిట్టా రైతులు, డీడాలరైజేషన్, మన ఫుడ్ షార్ట్ సప్లైస్, ఫుడ్ వార్ఫేర్ ఎట్లుంటుంది, కన్వెన్షనల్ వార్ఫేర్ కంటే అన్కన్వెన్షనల్ వార్ఫేర్ ఎంత డేంజర్గా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే, ఇవాళ ఇండియా ఏదైతే ఫర్టిలైజర్ ఛాలెంజ్ ఏదైతే ఇవాళ మనకు చైనా మన మీదకి వార్ డిక్లేర్ చేసింది చూడు, సప్లై చేయమని, కంటైనర్లు ఆగిపోయినాయి చూడు. దీనికంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన భారత్ యొక్క ప్రగతి ఏంది, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో అని చెప్పి చెప్తే, ఇవాళ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో భారత్వి తారాస్థాయికి చేరుకున్నాయి. నా భూతో నా భవిష్యత్ లెక్క అడుగులు వేస్తున్నాయి. ఎక్స్పోర్ట్స్ 2019-20లా $35 బిలియన్ ఉంటే 2024-25లా కరెక్ట్
ఎక్స్పోర్ట్స్ $35 బిలియన్ 2019-20 ఉంటే 24-25కి వచ్చేసరికి $51 బిలియన్ అయింది ఫ్రెండ్స్. ఎంత? 35 బిలియన్ నుంచి 51 బిలియన్స్ అయింది. ఇవాళ భారత్ మన భారత్ ప్రపంచం మొత్తంలో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రపంచంలో, గ్లోబలీ. దాని తర్వాత ఇది మామూలుగా సాధ్యమైందా? పిఎం కిసాన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, గరీబ్ కళ్యాణ్ యోజన, ఫార్మర్ లిక్విడిటీ, ఫర్టిలైజర్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ చేయకుండానే రైతుని రారాజు చేస్తా అని చెప్పిన నా నరేంద్రుడు వాళ్ళ అకౌంట్లలో పైసలేసుడికే పరిమితం కాలే, వాళ్ళకు కేవలం ఒక టిప్ ఇయ్యలే, వాళ్ళ జీవితాలలో ఖుషియాలి తీసుకొచ్చిండు. మనం అంటాం కదా ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్, రంగు, రుచి, చిక్కదనం 3 రోజెస్ ఉండాలి లైఫ్ లాన్ అని అంటారు. రైతుకు రంగు, రుచి, చిక్కదనం 3 భాగాలుగా. నేను ఫార్మర్ని కాదు, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. ఇవాళ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్గా 35 బిలియన్ నుంచి 51 బిలియన్ దాకా తీసుకోబోయిండు అని అంటే పూరగల మజాక. దీన్ని చెక్ పెట్టనీకే ఫర్టిలైజర్ లాప్పడ దొబ్బింది చైనా. దాన్ని సాకుగా తీసుకొని ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర ఈడ పంచాయతీ మొదలెట్టింది. నువ్వు దేశంలో రాజకీయం చేస్తావా, లేకపోతే రైతుని రారాజు చేస్తానని చెప్పి నువ్వు పెద్ద ఎంఎస్పీ అంత పెద్ద పోకట మాటలు మాట్లాడినావు కదా, మళ్ళీ చైనా గట్లా చేసిందని చెప్పి ఎందుకు మాట్లాడవని అంటున్నా. దేశ రక్షణ కాడికి వచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్షానివైనా స్వపక్షం లెక్క ఎందుకు పనిచేయవు అని అనేది నా క్వశ్చన్. ఎంతసేపు రాజకీయాలు చేస్తావని అనేది నా క్వశ్చన్. ఇవాళ ఫర్టిలైజర్ క్రైసిస్ తీసుకుంటే ఫ్రెండ్స్, ఇవాడ మీరు చూడండి ఫర్టిలైజర్ క్రైసిస్ తీసుకుంటే ఇవాళ చైనా టార్గెట్ చేసింది డిఏపి ఎక్స్పోర్ట్స్ టు ఇండియా అని బంద్ చేసింది. డిఏపి ఏంది గిరీష్ అని అంటే డై అమోనియం ఫాస్ఫేట్. ఇక్కడ రాసినాం ఫ్రెండ్స్, ఇక్కడ మేము రాసినాం. డిఏపి అని అంటే డై అమోనియం ఫాస్ఫేట్, క్రిటికల్ ఫర్టిలైజరా బై ది వే, అది చాలా క్రిటికల్ ఫర్టిలైజర్. దాన్ని అప్పడదొబ్బింది. ఎట్లా అప్పడదొబ్బింది గిరీష్ అని అంటే 2023-24 22.9 lakh టన్స్ మనకు ఎక్స్పోర్ట్ చేస్తే చైనా 24-25 వరకు వచ్చేసరికి 8.4 లీటర్సే చేసింది. అంటే 8.4 lakh టన్సే చేసింది. ఎక్కడ 22.9 lakh టన్స్, ఎక్కడ 8.4 lakh టన్స్? ఇప్పుడు షార్టేజ్ కాదా యూరియా? ఏదైతే ఫర్టిలైజర్ల తయారు చేసుట్ల డై అమోనియం ఫాస్ఫేట్ ఎంతైతే కీలకమైన ఎలిమెంటో దాన్నే నువ్వు ఆపిపడి దొబ్బితే అదేమంటుండంటే నా ఎలక్ట్రికల్ బ్యాటరీలు నేను తయారు చేసుకోవాలా, నాకు అది చాలా అవసరం, డిఏపి చాలా అవసరం, డై అమోనియం ఫాస్ఫేట్ నాకు చాలా అవసరం, నేను అక్కడ డైవర్ట్ చేసిన, అందుకే మీకు సప్లై చేస్తలే. 23-24లో 22.9 lakh టన్స్, 24-25లో 8.4 lakh టన్స్. ఇప్పటిదాకా జనవరి 2025కి వచ్చేసరికి 0 షిప్మెంట్. ఇప్పటిదాకా 0. దేశానికి, దేశ ప్రజలకు, దేశ రైతులకు అండగా నిలబడి కవచం నిలబడాల్సిన టైంలో ఈ కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది. సగం నిజాలు చెప్పు. తుమ్మల గారిని అడుగుతున్నా, ఇప్పుడు తుమ్ముమను, నేను రెడీ డిబేట్కి, మీరు రెడీయా? ఒకటి కాదు సార్, 2-3 టాపిక్ల మీద డిబేట్ చేద్దాం. బనకచెర్ల కాడికేని మీరు రెడీయా? కాళేశ్వరం కాడికేని మీరు రెడీయా? ఇవాళ ఫర్టిలైజర్ల కాడికేని రెడీయా? దీన్ని చైనా దేనికి ప్రయారిటైజ్ చేసింది ఫ్రెండ్స్? ఈవీ బ్యాటరీ ప్రొడక్షన్కి అది చేసింది. వీడికి ఆగిపోయిందా పంచాయతీ అంటే? వీడికి ఆగలే. ఈడ చూడుర్రి కీ సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఏదైతే ఉంటుందో డైఅమోనియం ఫాస్ఫేట్లా, ఈ ఫాస్ఫరస్ అనే ఏదైతే ఉంటుందో ఈ ఫాస్ఫరస్ అనే ఎలిమెంట్ క్రాప్ డెవలప్మెంట్కి చాలా కీలకం, చాలా వైటల్. ఇది ఇండియా సెకండ్ మోస్ట్ యూజ్డ్ ఫర్టిలైజర్ ఆఫ్టర్ యూరియా. ఈ యూరియా కాడికి వచ్చినప్పుడు కూడా వెనకటికి రైతులు లైన్లలో నిలబడుతుండే. ఈ యూరియా రైతులకు సప్లై చేయకుండా ఫ్యాక్టరీలకు పంపిస్తుండే ఈ నా కొడుకులు ప్రభుత్వాలు. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీమ్ కోటెడ్ యూరియా తీసుకొచ్చిన తర్వాత రైతులు ఎంత సంతోషంగా ఉన్నాడు, లైన్లలో నిలబడుతున్నాడా అని అనేది ఒకసారి ఆలోచించుర్రి. అది ఇప్పుడే ఎందుకు అయింది అని అంటే 22.9 లక్షల టన్నులేడా, 8.4 lakh టన్స్ ఏడా, ఎంత డిఫరెన్స్ ఉన్నది సప్లైలో? ఇబ్బంది కాదా అని అంటున్నా. గిరీష్, మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? సడన్గా ఆపరేషన్ సిద్ధు రోడ్డున కలగన్నాడా? నువ్వు ఉంటావు మంచిగా ఉంటావు, రోడ్డు మీద నువ్వు కరెక్ట్ నడుపుతుంటావు, పక్కన ధన్మనుడు గుత్తాడు, నేను కరెక్ట్గానే నడుపుతున్నా కదా అని అంటే ఊకుంటామా? మనం పోవాల్సిందే కదా ఇన్సూరెన్స్కి. ఇప్పుడు గిరీష్, ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి మాట్లాడితే దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు భారత్ సర్కార్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్,
నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఊకనే కూర్చుంటలేడు. ఏం చేస్తున్నాడంటే డొమెస్టిక్ ప్రొడక్షన్కి షిఫ్ట్ చేసినాం మనం ఇప్పుడు కంప్లీట్గా. F24లా ఫర్టిలైజర్ అవుట్పుట్ 45.2 మిలియన్ టన్స్ మనం భారతదేశంలో చేసుకోనికి ప్రయత్నం చేసినాం. ఇంపోర్ట్ ఏవైతే మెటీరియల్స్ ఉంటాయి చూడు, ఫాస్ఫరిక్ యాసిడ్ ఇంకా రాక్ ఫాస్ఫేట్ ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయి చూడు, ఇవి మనం వేరే దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసినాం. ఇవి వేరే దేశాల నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అని అంటే సౌదీ అరేబియా, జార్డన్, మొరక్కో, రష్యా. అంటే మన చైనా నుంచి మన డిపెండెన్సీ తక్కువ చేసి సౌదీ అరేబియా, జార్డన్, మొరక్కో, రష్యా నుంచి ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ రాక్ ఫాస్ఫేట్ ఇవి మనం తీసుకుంటున్నాం. ఇలా గవర్నమెంట్ అండ్ గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ సెక్టార్ని కూడా మనము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు భారత్ ఏం చెప్తుంది తెలుసా ఫ్రెండ్స్, మనము ఏదైతే బయటకేం తెప్పించుకుంటుండే కదా, ఇంపోర్ట్ చేయించుకుంటుండే కదా ఈ యూరియాని, ఇది 2025కి ఖతం చేసేస్తాం అని చెప్పి నేను మాట్లాడతలేను, మండవ్య గారు చెప్తున్నారు. మండవ్య గారు చెప్తున్నారు 2025 కల్లా భారత్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుండే చూడు ఈ యూరియాని బంద్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ప్రొజెక్టెడ్ గ్రోత్ ఎంత ఉంది తెలుసా ఫ్రెండ్స్ భారత్లో? 16.5 బిలియన్స్ 2032 వరకు. ఎవరైతే స్టాక్ మార్కెట్లలో పెట్టాలనుకుంటున్నారో ఇది మంచి సూచన. ఇంత మంచి న్యూస్ ఎవడన్నా చెప్తాడా ఫ్రెండ్స్ మీకు? 2032 కల్లా ఇండస్ట్రీ ఎంత? 16.58 బిలియన్స్ విత్ గ్రోత్ రేట్ సిఏజిఆర్ అని అంటాం కదా, సిఏజిఆర్ గ్రోత్ రేట్ ఆఫ్ 4.2% ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమేం చేస్తున్నాము అని అంటే ఏదైతే మన డిపెండెన్సీ ఉంది చూడు ఫాస్ఫేట్ మీద, అది మనం ఇండిపెండెంట్ అవుతున్నాం, స్వతంత్రం అవుతున్నాం. మనం తయారు చేసుకుంటాం, లేకపోతే చైనా మీద డిపెండెన్సీ తక్కువ చేసుకుంటున్నాం. ఫర్టిలైజర్ ప్రైసింగ్ని కూడా రిఫార్మ్ చేస్తాం, దీనివల్ల సప్లై చైన్ని గట్టిగా చేస్తాం. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే కెమికల్ ఫర్టిలైజర్లు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 నుంచి 65 సంవత్సరాలు వాడినరువా, మళ్ళీ అప్పుడు క్రాప్ ప్రొడక్షన్ ఎట్లా పెరిగిందివా? నాకు ఒక మాట చెప్పుర్రి. కెమికల్ ఫర్టిలైజర్లు వాడినరు. భారత్ సర్కార్ వచ్చిన తర్వాత, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఆల్టర్నేట్ ఫర్టిలైజర్స్ లైక్ నానో లిక్విడ్ యూరియా ఉన్న చూడు, నానో లిక్విడ్ డై అమోనియం ఫాస్ఫేట్ ఉన్న చూడు, దీన్ని ప్రమోట్ చేసింది భారత్ సర్కార్, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గవర్నమెంట్ కదా. ఆల్టర్నేట్ ఫర్టిలైజర్లు యూజ్ చేయండి రాబాయ్, సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఈ కెమికల్ ఫర్టిలైజర్లు కాదు అని చెప్పింది భారత్ సర్కార్ కాదా? దీన్ని చెప్పడం కాదు, ఇంప్లిమెంట్ చేసింది భారత్ సర్కార్ కాదా తుమ్మల నాగేశ్వరరావు గారు? మోడీ గవర్నమెంట్ టూ ప్రొలాంగ్డ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది యూరియా ఇంపోర్ట్స్కి. ఒకటేమో ఏవైతే క్లోజ్ అయిపోయిన యూరియా ప్లాంట్స్ ఉన్నాయి చూడు, దాన్ని రివైవ్ చేసింది, ఇంకా కొత్త ఫ్యాక్టరీలను కూడా స్టార్ట్ చేసింది. భారత్కి సుమారు 350 లక్షల టన్నుల యూరియా సంవత్సరానికి కావాలంట డొమెస్టిక్ డిమాండ్ కోసమే. ఎంత కావాలి ఫ్రెండ్స్? 350 లక్షల టన్నులు. డొమెస్టిక్ ప్రొడక్షన్ కెపాసిటీస్ ఏవైతే ఉంటాయో అది 2014-15లా 225 lakh టన్స్ ఉంటే అది ఇప్పుడు వచ్చేసి 310 lakh టన్స్కి వచ్చింది. అంటే ఇప్పుడు మనకు షార్ట్ ఫాల్ ఎంత ఉంది? 40 లక్షల టన్నులు. ఈ 40 లక్షల టన్నులు మళ్ళా 225 లక్షల టన్నుల నుంచి 310 లక్షల టన్నుల దాకా తీసుకొచ్చిండు. 350 లక్షల టన్నులకు తీసుకురాలేడా? ఇవాళ చైనా మనకు బ్రేక్ వేసింది కదా అని చెప్పి నువ్వు రైతుల పక్షాన ఉండడం పోయి వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రభుత్వాలకు ఇట్లా చేస్తున్నాయి. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, పక్షపాత ధోరణి చూపిస్తున్నది అని చెప్పి అడ్డమైన ముచ్చట్లు మాట్లాడి సగం నిజాలు చెబుతున్నా ఈ లత్కోర్ పార్టీలని ఏం చేయాలా, లక్షణాలు లేని పార్టీలను ఏం చేయాలా అని అంటున్నా. అజెండా 2025 వరకు యూరియాని ఇంపోర్ట్ చేసుకునే ప్రసక్తి లేదు, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మాట్లాడుతున్నారు. యూరియా డిపెండెన్సీ బంద్ చేస్తాం చైనా మీద అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? 2022-2023లా 75.8 lakh టన్స్ ఖతం చేసినాం, మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టు బంద్ చేసినాం. ముందు ఎంత తీసుకుంటుండే? 2014-15 ఆ ప్రాంతంలో 91.36 lakh టన్స్ బయటి దేశాలకి చైనాకేం తెప్పించుకునేటోళ్ళం, చైనా ఏదైనా ఉండదు. దాన్ని మనం 78 లక్షల టన్నులు తగ్గించినాం. అంటే ఇప్పుడు సుమారు ఏ లెక్కేసుకోరు మ్యాథమెటిక్స్. ఫ్రెండ్స్, నేనేమంటా అంటే తప్పు చేస్తే భారతీయ జనతా పార్టీని కూడా మాట్లాడదాం. నేనేమంటా అంటే రైతన్నలకు, ప్రజలకు, ట్యాక్స్ పేయర్లకు పూర్తి నిజాలు చెప్తాం. దేశంలో జరుగుతున్న ఘటనలు, సంఘటనలు కంప్లీట్గా చెప్తాం. సగం నిజాలు మాట్లాడి ప్రజలను సంకనాకిపిచ్చే ఈ అడ్డమైన రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు బాగుపడనియరు కూడా. ఇప్పుడు తుమ్మల గారు తుమ్మితే తులం బంగారం ఇవ్వాలా, తుమ్మల గారు మాట్లాడంగానే యూరియా ఇచ్చేయాలనా, మళ్ళీ తుమ్మల గారు మాట్లాడంగానే తులాభరణం నిండిపోవాలా? ఈ ఛాలెంజెస్ బియాండ్ ది గవర్నమెంట్ కెపాసిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. సరే, ఈ పొజిషన్లో కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పండి ఒకసారి.
ఏం చేయగలుగుతుందో చెప్పను. ఆత్మనిర్భర్ భారత్ చేసుకుంటూ వచ్చి 310 లక్షల టన్నులకు మనం ఇవాళ కెపాసిటీ పెంచుకున్నామని అంటే 40 లక్షల టన్నులు మన షార్టేజ్ అవుతుందంటే వెనకటికి 22.9 ల్యాక్ టన్స్ మనం తెప్పించుకున్నాము. ఇప్పుడు అది 8.4 ల్యాక్ టన్స్ వరకు పడిపోయింది. ఇప్పటి వరకు అయితే ఒక్క షిప్మెంట్ రాలే మనకు ఈ సీజన్కి. అంటే చైనా మనతో ఆడుకుంటుంది. దీన్ని మనం క్రైసిస్లా ఆత్మనిర్భర్ అవుతున్నాం. ఎస్, కొంచెం ఇబ్బందులు అయితే నేను రైతన్నలను కూడా కోరుతున్నా, నిజాలు అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్. రైతన్నలకు ఎస్పెషల్లీ షేర్ చేయండి. ఆగమాగమవుతున్న రైతన్నలకు ఆదుకునే పరిస్థితి మనం దేవాలా. నిజాలు నిర్భయంగా చెప్పే ఛానల్ చిత్రగుప్త. దీనిపైన మేము కరెక్ట్ మాట్లాడినామా లేదా మీ కమెంట్ రూపంలో మాకు చెప్పుర్రి. తప్పు చేస్తే ఉత్కారేండి, బట్ బరాల్ కమెంట్ రూపంలో జరుపురి. మేము నిజాయితీగా నిర్భయంగా మాట్లాడినామనంటే మాకంటూ ఏం పెద్ద కమెంట్ వద్దు. భారత్ మాతాకి జై లేక జై హింద్ అని చెప్పి ఒక కమెంట్ చేయరు ఫ్రెండ్స్. మేము చేసే కృషి మీకు నచ్చితే పక్క QR కోడ్ కనిపిస్తుంది. ఇట్ మోటివేట్స్ అస్ టు హెల్ప్ ఆర్ డెలివర్ మోర్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.